హైదరాబాద్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల్లోనే 5 హత్యలు, 2 హత్యాయత్నాలు జరిగాయి. వరుస ఘటనలతో నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్లో వరుస హత్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఒకే రోజు 24 గంటల్లో 5 హత్యలు, 2 హత్యాయత్నాలకు సంబంధించి కూడా కలవరం రేపుతున్నాయని చెప్పవచ్చు. అయితే నిన్న జరిగిన 5 హత్యలకు సంబంధించి కూడా కేవలం పాతబస్తీ సమీపంలో అయితే ఇటు సౌత్ జోన్ డీసీపీ పరిధిలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించి కూడా ఈ హత్యలు జరిగినట్లు కూడా చెప్పవచ్చు. అయితే నిన్న రాత్రి సమయంలో ఎక్కువగా ఈ హత్యలు జరగడంతో కూడా పాతబస్తీ వాసులను అయితే కలవరం అయితే పెడుతున్నాయని చెప్పవచ్చు. నిన్న జరిగిన హత్యలకు సంబంధించి కూడా పోలీసులు హత్య జరిగిన ఘటన స్థలానికి వెళ్ళి ఆ మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపిస్తున్నారు. తర్వాత మృతులకు సంబంధించి బాడీలను కుటుంబ సభ్యులకు పంపిస్తున్నారు. కానీ ఈ మొత్తం కూడా దీనిలో హత్యకు గురైన వాళ్ళు పాత కక్షలతో కూడా రౌడీ షీటర్లు ఉండడమే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయితే పాత కక్షలతోనే ఈ హత్యలు జరుగుతున్నాయా లేదా రౌడీ షీటర్లకు సంబంధించి కూడా వివాదంతోనే జరుగుతున్నాయి అనేది కూడా దర్యాప్తులో తేలాల్సింది. కానీ ఇప్పటికే 24 గంటలు గడిచిన వ్యవధిలోనే మొత్తం నగరంలో 5 హత్యలు చేయడం కూడా ఒక కలవరం అయితే రేపుతుంది. దీనికి సంబంధించి అంటే పోలీసు వ్యవస్థకు సంబంధించి కూడా నిఘా లేకపోవడం ఈ హత్యలకు ప్రధాన కారణం అని కూడా ఆ స్థానికులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. గతంలో హత్యలకు సంబంధించి ఎవరైతే రౌడీ షీటర్లు గతంలో ఉన్నారో ఆ రౌడీ షీటర్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వారిపై నిఘా ఉంచడం, వారిని కౌన్సిలింగ్ చేయడంతో కూడా కొంతవరకు హత్యలకు సంబంధించి కూడా కొంతవరకు అయితే జరగకుండా కూడా పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ తరచుగా జరుగుతున్న హత్యలకు సంబంధించి కూడా పోలీసులకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇటు ఆసిఫ్ నగర్ కానీ, షాలిబండ, కాలపత్రి, నిన్న రాత్రికి సంబంధించి కూడా కాచిగూడ, సనత్నార్ సంబంధించి కూడా భరత్నార్ సమీపంలో కూడా వరుసగా ఈ హత్యలు జరగడంతో కూడా ఇప్పుడైతే ఉన్నతాధికారులు అయితే ఈ విషయం చాలా సీరియస్గా తీసుకొని అధికారులను అయితే ఎక్కడైతే హత్యలు జరుగుతున్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలో, వాటికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఉన్నతాధికారులు అయితే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఈ వరుస హత్యలు జరగడంతో కూడా ఆ నగర వాసులను అయితే ఒక పక్క కలవరం అయితే పెడుతుంది. మరొక పక్క 2 హత్యాయత్నాలకు సంబంధించి కూడా అయితే తమ ప్రాణాలు కాపాడడానికి కూడా వారు హత్య చేయడానికి వస్తున్న వారు తమ ప్రాణాలు కాపాడడానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్న సమయంలో అందరూ కూడా కత్తులతో దాడి చేయడం, అతి కిరాతకంగా చంపడానికి ప్రధానంగా రౌడీ షీటర్లు లక్ష్యంగా పెట్టుకొని కూడా హత్య చేస్తున్నారు తెలుస్తుంది. కేవలం పాత కక్షల కారణంగాతోనే ఈ హత్యలు జరుగుతున్నట్లు కూడా ఆ పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అయితే తేలినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఈ కేసులకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయాలని తెలుస్తుంది. అయితే నగర వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇటీవల కాలంలో జరుగుతున్న ఘటనలపైన కూడా పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారు. నారాయణపేటకు సంబంధించి కూడా ఒక భూ వివాదానికి సంబంధించి అన్నదమ్ముల్లే ఒక వ్యక్తిని అతి దారుణంగా దాడి చేసిన ఘటనలు చూసిన మరొక పక్క పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కూడా ఒక మైనర్ బాలికపై కూడా అత్యాచారం ఘటన, తర్వాత నిన్న జరిగిన మియాపూర్ ఘటనకు సంబంధించి కూడా ఘటనలో తండ్రి బాలిక పైన కూడా హత్యాయత్నాన్ని కూడా ప్రయత్నించడం కూడా ఏసీపీ చెప్పడం జరిగింది. అయితే హత్య చేసిన తర్వాత 3 రోజుల పాటు మృతదేహాన్ని చూడడానికి కూడా తండ్రి వరుసగా వెళ్తున్నట్లు కూడా ఈ ఘటన కూడా చూసినది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చూస్తున్నట్లయితే పోలీసు వ్యవస్థకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్ తీసుకోవడం, ఇప్పటికే ముఖ్యమంత్రి తరచుగా పోలీసు వ్యవస్థ పైన కూడా సమీక్షలు నిర్వహించడం, తర్వాత రాష్ట్రాల్లో సంబంధించి కూడా శాంతి భద్రతల పైన ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటాము, ఎలాంటి వివాదాలు లేకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఉన్నతాధికారులు కూడా ఆదేశించడం జరిగింది. కానీ ఈ వరుస ఘటనలు చూసుకున్నట్లయితే పోలీసు వ్యవస్థకు సంబంధించి మరి ఉన్నతాధికారులు ఎలాంటి ఆదేశాలు ఇస్తారు, తర్వాత రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో రమేష్.